హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా ఆవిడకి చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఎలా వండాలో నేర్పిస్తున్నాను. 2024లో ఇదే మా ఫస్ట్ వీడియో. మరి కొద్దిగా చాలు. ఈ వీడియో అసలుకే సరదాగా తీసుకున్నాం ఇంట్లో, కానీ పోస్ట్ చేయాలనిపించింది, అందుకే చేశాను. కొంచెం ఫన్నీగా ఉంది. సో వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. నూనె పోయి ఫస్ట్. చాలులే అమ్మా, అందులో నూనె మొత్తం ఏంటి ఇంకా 1 కేజీ చికెన్కి. ఉల్లిపాయలు యాడ్ చేస్తుంది ఫస్ట్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి 2 యాడ్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, $2,000 years later. ముందుగా ఉడకబెట్టుకున్న స్కిన్లెస్ చికెన్ అది. వేసే మొత్తం వేసే. సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకుంటే ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేస్తారు కదా, అందుకే ఇప్పుడు కొంచెమే వేస్తుంది. సాల్ట్ ఎక్కువ అయిపోతే కర్రీ మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, అందుకనే సాల్ట్ అయితే చూసి యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేస్తుంది. 1/2 కేజీ చికెన్కి ఒక 3 టమాటాలు వేసి సరిపోతుంది. 3 టమాటాలు కట్ చేసింది. 1/2 కేజీ చికెన్ అది. చికెన్ అయితే 50% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుందాం.
మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం చికెన్ని. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ వేస్తే మా గౌతమ్ గారు తిండు కాబట్టి సో కారం అయితే మేము కొంచెం వేసుకున్నాం. కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా చికెన్ కూరలో. కానీ మా గౌతమ్ గారు ఏంటంటే తిండు కారం ఎక్కువ ఉంటే, అందుకే మా ఆవిడ కొంచెం తక్కువ వేసింది కారం. కొత్తిమీర కట్ చేస్తుంది ఈ గ్యాప్లో. చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా అదే బాగుంటుంది, ఎక్కువ టేస్ట్. ఆచి ఎవరెస్ట్ అవి ఉంటాయి కానీ అవి నాకు అంతగా నచ్చవు. స్మెల్ కూడా కొద్దిగా వేరేలా ఉంటుంది. చికెన్ మసాలా కొంచెం మరీ కొద్దిగా వేసి చాలే. కొంచెం వేయంటే మరీ కొంచెం వేస్తుంది. తిప్పి ఆ కూర మొత్తాన్ని పచ్చడి చేసేటట్టుంది. మూత పెట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చికెన్ మొత్తం. చూడండి ఒకసారి. ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిద్దామని చెప్పి చికెన్ మసాలా కూడా సరిగ్గా వేయదు. ధనియాల పొడి కూడా కొంచెం వేసిద్ది, భయం. కొత్తిమీర కొంచెం కలుపుకుంటే ఫ్లేవర్ చికెన్లో కలిసిద్ది కాబట్టి ఇప్పుడే కొంచెం వేసుకుందాం కొత్తిమీర. మిగతా కొంచెం ఏంటంటే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. మొత్తానికి కర్రీ అయితే పర్ఫెక్ట్గా చేసింది. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. మా ఆవిడకి పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్పించాను నేను. సో అంటే ఎదవరకు కూడా చేసేది కానీ అంత సరిగ్గా చేసేది కాదు. ఇప్పుడు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేర్పించాను, చూశారు కదా. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.